నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఒకప్పుడు 60 ఏళ్ళు పైన దాటిన వాళ్ళకు కూడా కాదు, ఇంకా ఎక్కువ దాటిన వాళ్ళకే గ్రే హెయిర్ చూసేవాళ్ళం, తెల్ల హెయిర్ వచ్చేయడం. మరి ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా చూస్తూ ఉన్నాము. సో ఇది కారణాలు ఏంటి అంటే విటమిన్ లోపం అనొచ్చా, లేకపోతే మనం చేసుకున్నటువంటి మిస్టేక్సా, అంటే మన లైఫ్ స్టైల్లో చేసుకుంటున్న మిస్టేక్సా, అలాంటివి తెలుసుకోవడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ కుమార్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. నిజంగానే ఒకప్పుడు 60 పైన తర్వాత వాళ్ళకే వైట్ హెయిర్ అక్కడక్కడ చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ తో వచ్చేస్తున్నది. సో ఇది ఎందుకు సార్, రీజన్స్ ఏంటంటారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. ఇప్పుడు ఉన్న కాలంలో చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ ద అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏంటంటే లైక్ మినరల్ డెఫిషియన్సీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ద నెక్స్ట్ రీజన్ ఈస్ ద ప్రోటీన్ డెఫిషియన్సీ. ఓకే, సో ఈ రెండు మనం చూడాలి, లైక్ హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ. అది ఒక రీజన్ అనమాట. ద సెకండ్ థింగ్, సపోజ్ యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ మెడికేషన్, ఇంగ్లీష్ మెడిసిన్స్. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్స్ మీరు చాలా యూజ్ చేస్తున్నారు. లైక్ ఎప్పుడైనా జలుబు వస్తే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొచ్చి వాడడం, డైరెక్ట్లీ టాబ్లెట్స్ తీసుకోవడం, కఫ్ సిరప్ తీసుకోవడం, లేకపోతే జ్వరం వచ్చేసింది యాంటీబయాటిక్ యూజ్ చేద్దాం. ఓకే, అండ్ మేబీ వాట్ ఎవర్ రీజన్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు అ మెడికల్ స్టోర్, యూ ఆర్ గెటింగ్ సమ్ మెడిసిన్స్ అండ్ యూ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. సో దానివల్ల కూడా మనకు డెఫిషియన్సీ వచ్చేసి మనకు ఆటోమేటికలీ ఇట్ విల్ అఫెక్ట్ ఆన్ ద హెయిర్. సో అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎట్లా ఉందంటే లైక్ ఓకే, చిన్న బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్, వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు ఆ కుర్కురా కావాలి, నాకు జంక్ ఫుడ్ ప్రతిదీ అడుగుతున్నారు. సో మనం అదే ఇస్తున్నాం వాళ్ళకి, ఎందుకంటే పాపం అడుగుతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసి పంపండి, ఒక పని అయిపోతాయి. బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అక్కడ ఏంటంటే మనము ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఏది ఇచ్చినా సరే, ప్యాక్డ్ ఫుడ్ ఏది మీరు ఇచ్చినా సరే, దట్ ఈజ్ యాక్చువల్లీ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ అంటారు. అది జిఎంఓ ఫుడ్ అంటారు, జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్. ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ మీరు ఏది ఇచ్చినా సరే వాళ్ళకు మినరల్స్ ఎక్కడి నుంచి రాదు, అండ్ దానిలో ప్రిజర్వేటివ్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సో ఆటోమేటికలీ డైరెక్ట్లీ ఇట్ విల్ అఫెక్ట్ ద హెయిర్. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వాళ్ళకు హోమ్ మేడ్ ఫుడ్కు మనం అలవాటు పెట్టాలి. వాళ్ళకు ఏ టైప్ ఇష్టం మీరు చూడండి, ఏ టైప్ ఐటమ్స్ ఇష్టం, మనం దాని గురించి ప్రయత్నం చేయాలి. లైక్ సపోజ్ ఒకరికి క్యారెట్ హల్వా ఇష్టం, క్యారెట్ హల్వా మనం తయారు చేసి ఇవ్వాలి. మనం చేయలేము, మన పని మనకు ఎక్కువ ఉంది, మనం అది చేయలేము, ఎవరు చేస్తారులే, కుర్కురా కొనేసి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని ఆలోచిస్తాం. దట్ ఈజ్ రాంగ్. వీ షుడ్ నాట్ డూ దాట్. వాళ్ళకు ఇష్టమైన వస్తువులు కొన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళకు పెట్టాలి. ఓకే, దట్ ఈజ్. అండ్ ఎక్కువగా నా సజెషన్ ప్రకారంగా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే లైక్ దే హ్యావ్ టు స్టార్ట్ పుట్టింగ్ దెమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, కుకుంబర్ తినిపించాలి. అండ్ దాంతో పాటు ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్, బికాజ్ వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఫ్రూట్స్ ఆర్ ద ఫుల్ ఆఫ్ మినరల్స్. ఇప్పుడు మీరు చూడండి, వాటర్ మెలన్, లేకపోతే ఆరెంజ్, లేకపోతే ఎనీ ఫ్రూట్స్ యూ టేక్, దానిలో కొన్ని వాటరీ సబ్స్టాన్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ మనం జ్యూస్ చేసి కూడా తాగుతున్నాం. ఓకే, దట్ జ్యూస్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద మినరల్స్. ఈవెన్ మనం తిన్నా సరే కూడా మనం మినరల్ వచ్చినట్టే మన బాడీకి. సో ఫ్రూట్స్ మనకు డైలీ బేసిస్లో పిల్లలకు అలవాటు పెట్టాలి అన్నమాట. ఓకే, వాళ్ళకు అలవాటు చేయాలి మనం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్ మనం తయారు చేసి ఇవ్వడం. ఓకే, లైక్ నువ్వులు, లేకపోతే ఆలుగడ్డ. లైక్ ఆలుగడ్డ కూడా మీరు బాయిల్ చేసి ఇన్కేస్ పిల్లలకు పెట్టారనుకో, ఇట్ హ్యాస్ గాట్ హైయర్ లెవెల్ ఆఫ్ కాల్షియం అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద హైట్ గ్రోత్ ఇన్ ద చిల్డ్రన్. ఓకే, సో ఆ విధానం మనం యూజ్ చేయొచ్చు అట్లా. సో వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ మనం తయారు చేసి ఇవ్వడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ చాయిస్ ప్రకారంగా వాళ్ళకు ఫుడ్ పెట్టడం. అంటే ఓన్లీ కుర్కురే ఈజ్ నాట్ ద చాయిస్ అని మనం వాళ్ళకు చూపించాలి, వాళ్ళకు ఆ టైప్ మనం ఉంచాలి. సో దే షుడ్ ఫర్గెట్ అబౌట్ ద కుర్కురే. ఆ టైప్ మనం అలవాటు చేయాలి. అప్పుడు అన్ని విధానం బాగుంటుంది. సో మీ దగ్గర ఏమన్నా హోమ్ రెమెడీ ఉందా సార్ దీనికి? డైలీ బేసిస్లో
వాళ్ళకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఎక్కువగా తినడం మొదలుపెట్టాలి. ఏదో ఒక ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి. ఎస్, ఓకే. అండ్ చియా సీడ్స్ మనం ఏం చేయాలంటే వాళ్ళకు డైలీ బేసిస్లో 2 times తినిపించాలి. పొద్దున ఒక పూట, సాయంత్రం ఒక పూట. ఓకే, బికాజ్ అవర్ హెయిర్ గ్రోత్ ఆర్ హెయిర్ స్ట్రెంథనింగ్ ఆర్ గ్రే హెయిర్ ఆర్ హెయిర్ ఫాల్, ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ద గట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గట్ హెల్త్కు మనం బాగా చేయాలంటే చియా సీడ్స్ డైలీ బేసిస్లో ఒకటి తినాలి. ఓకే, చియా సీడ్స్ తింటే వాళ్ళకు జనరల్ బాగుంటుంది. అండ్ జంక్ ఫుడ్ తగ్గించాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ కూడా స్ట్రెంథన్ అవడం మొదలు పెడతాయి. ఓకే ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ రెమెడీ. అండ్ ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళ మెంతులు కూడా తినొచ్చు. లైక్ ఒక చెంచా మెంతులు రాత్రిపూట మనం నానపెట్టేసి పొద్దున వాళ్ళకు తినిపించాలి. ఓకే, అంటే సార్ గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు డైస్ చేస్తూ ఉంటారు, కలరింగ్ చేస్తూ ఉంటారు కదా సార్, దానివల్ల కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? కలరింగ్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్ హెయిర్ కలర్, దెన్ డెఫినెట్గా మీకు అఫెక్ట్ అవుతుంది హెయిర్. ఓకే, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ రావడం మొదలు పెడతాయి. ఈవెన్ హెయిర్ స్ట్రెంథనింగ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తుంది. నా ఉద్దేశం ప్రకారంగా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ హెయిర్ కలర్, యూ షుడ్ గో ఫర్ ఎ న్యాచురల్ హెయిర్ కలర్ సంథింగ్. లేకపోతే మీరు ఒక చిట్కాలు కూడా తయారు చేసి మీరు యూజ్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ యూ టేక్ 1 liter ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఓకే, పుట్ ఇట్ ఇన్ ఏ గ్లాస్ బాటిల్. ఒక గ్లాస్ బాటిల్ మీరు పెట్టండి 1 liter. ఓకే, పెట్టేసి మీరు ఏం చేయాలంటే దానిలో 100 grams మెంతులు వేయండి. ఓకే, అండ్ భృంగరాజ్ ఆకు లేకపోతే భృంగరాజ్ ఆకు పౌడర్ ఏదైనా సరే మీరు ఆ 2 నుంచి ఏదో ఒకటి మీరు తీసుకోండి. సో బెటర్ మీరు ఓన్గా తీసుకుంటేనే మంచిది. తీసుకొని దానిలో వేయండి. ఓకే, అండ్ 2 మందార పువ్వు కూడా వేయండి. ఇది వేసేసి మీరు ఏం చేయాలంటే 3 days యూ కీప్ ఇట్ ఇన్ ద హాట్ సన్, ఎండకు పెట్టాలి. మినిమం 72 hours మనం ఎండకు పెట్టాలి. ఎండకు పెట్టేసి తర్వాత మనం తీసుకొచ్చి ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి దట్ ఆయిల్ యూ కెన్ యూజ్. సో దాట్ విల్ బీ వన్ టైప్ ఆఫ్ ప్రివెంటివ్, ప్లస్ ఇట్ విల్ స్ట్రెంథన్ యువర్ హెయిర్, ఇట్ విల్ స్టాప్ ద హెయిర్ ఫాల్. ఓకే, ఇది అన్నీ జరుగుతుంది. బట్ ఫుడ్ ఇంటేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఫుడ్ ఇంటేక్ సరిగా లేకపోతే మీరు ఇప్పుడు హెయిర్స్కు స్ట్రెంథన్ చేసినా సరే తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తాయి, మీకు యూజ్ ఉండదు అంటారు. యా, సో అందుకని ఫుడ్ ఇంటేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన లైఫ్లో మనం ఈ టైప్ మార్పు తీసుకురావాలి. అండ్ ఈ చిట్కాలు కూడా అన్నీ పాటించాలి. అండ్ కరెక్ట్ టైం టు టైం స్లీప్ ఉండాలి. సో అన్నీ బాగుంటుంది అన్నమాట. ఓకే సార్, సో అయితే కరెక్ట్గా టైంకి ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్గా స్లీప్ ఉండాలి. అలానే సార్ చెప్పినటువంటి డైలీ ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తిన్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అనదర్ థింగ్ లైక్ ఐ హ్యావ్ సమ్ మెడికేషన్ ఆల్సో ఫర్ ద గ్రే హెయిర్, స్పెషలీ ఫర్ ద చిల్డ్రన్స్. అండ్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ విదిన్ 10 to 15 days maximum. So if they are using that medicine, that grey hair will become black గా మారిపోతాయి అన్నమాట. It will take just 15 days time. That's all. ఓకే సార్, థ్యాంక్ యూ.